జిందాబాద్ జిందాబాద్ ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస అమలు చేయాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి కనీస వేతనం 26,000 కోటి రోజు దీక్షల్లో కూర్చొని పెట్టడము ఇవ్వాలి అంగన్వాడీలో కనీస వేతనాలు హరికుమార్ రెడ్డి గారిని మనం ఉద్దేశించి నేను జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇవాళ 12వ రోజుకి మా అంగన్వాడీ సమ్మె చేరుకుంది. అయితే ఈ 12 రోజుల నుంచి కూడా మేము ఎదురు చూసాం. ఇవాళ ముక్కోటి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జగనన్న మనల్ని వీధిలో కూర్చొనివ్వలే అని అనుకున్నాము. కానీ ఆ ఆశ కూడా అడియాస చేశారు. కాబట్టి ఇవాళ కూడా మేము ఈ సమ్మెలో కూర్చోవడం జరిగింది. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి PRP చికిత్స. సాగర్ హాస్పిటల్. డాక్టర్ పి ప్రీతం, కన్సల్టెంట్, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు: మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స. దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స. థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు: డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. ఏది ఏమైనా మాకు మెయిన్ డిమాండ్ రెండే అడుగుతా ఉన్నాము. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి. అట్లాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇవాళైనా మా యూనియన్ రాష్ట్ర నాయకులతో మాట్లాడి మాకు మా సమస్యల్ని సాల్వ్ చేసి మా డిమాండ్లను అంగీకరించి మాకు జీవోని విడుదల చేయాలని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఏదో ఒకటి చేయని పక్షాన మేము మంగళవారం నుంచి కూడా తీవ్ర స్థాయికి ఈ సమ్మెను తీసుకుపోయేదానికి పనిచేస్తూ ఉన్నాము. మాకు మన మిడ్ డే స్కీమ్ వర్కర్లకి మిడ్ డే మిల్లు, ఆశా, అంగన్వాడీ ముగ్గురమి కూడా స్కీమ్ వర్కర్లమి ముగ్గురం కూడా మంగళవారం నుంచి సమ్మెలోకి ఉధృతంగా వచ్చేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా సమ్మెను కొనసాగిస్తాము. మా డిమాండ్లు నెరవేర్చుకునేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.